ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. అనేక సార్లు నేను ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు యవనస్తులు చెప్తూ ఉంటారు, అన్న నేను పలానా వ్యక్తిని ప్రేమించి మోసపోయానన్న. కొంతమంది చెప్తుంటారు, అన్న నేను ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించానన్న, అయితే నాకు మోసం చేసిందన్న. భార్య నన్ను మోసం చేసిందని చెప్తూ ఉంటారు. భర్త నన్ను మోసం చేశాడు. మన జీవితంలో అనేక సార్లు అనేక మంది ద్వారా మనము మోసపోతూ ఉంటాం. ఈ కలుషితమైనటువంటి ప్రపంచంలో మనం గమనించినట్లయితే కొన్నిసార్లు ఎవరిని నమ్మాలో కూడా మనకు తెలియదు. అయితే వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను ప్రియులారా. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఒక మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చేవాడని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మనుషుల్ని నమ్మి మోసపోయారా? మనుషుల ప్రేమలను నమ్మి మోసపోయారా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా కలుషితమైనటువంటిది. మరొక మాట చెప్పమంటారా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనటువంటిదే. ఎంత గాఢంగా ప్రేమించుకున్న వారు కూడా ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నామో పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రేమ జంటలు చాలా ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకునే స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు జీవితం అంతా కష్టపడి బిడ్డల్ని చదివించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారిని తీసుకొని వచ్చిన తర్వాత తల్లిదండ్రులని తోలనాడినటువంటి వారు చాలామంది ఉన్నారు. అనేక మందిని నమ్మి మనం మోసపోతుంటాం. నీ జీవితంలో కూడా ఎవరినో నమ్మి మోసపోయావా? ఈ ఉదయకాల సమయంలో నీకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విషయం ఏంటో తెలుసా? నీవు నమ్మదగినటువంటి ఒకరున్నారు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఆయనను నమ్మగలిగితే ఆయన ఎన్నడూ నీ నమ్మకాన్ని వమ్ము చేయడానికి దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆయన నమ్మదగిన దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించేటటువంటి దేవుడు. ఆయన్ని నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే వాక్యం అంటది. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని నమ్మండి. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.